ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సకల సృష్టికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మమ్ము కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని ఉన్నామయ్యా. గడిచిన కాలం అంతయు తండ్రి, మీరెక్కల చోటన మమ్మను భద్రంగా దాచి కాచి కాపాడి మరి ఒక దినంలోకి మమ్మను ప్రవేశపెట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి సంతోషించే భాగ్యం మా దేశిస్తున్నందులకు మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాం దేవా. తండ్రి, మీ కుమారుడు తండ్రి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తండ్రి మీ మాటలు మాకు వినిపిస్తూ ఉన్నారు దేవా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆయనకి ఇచ్చిన కుమారులను భార్యను దీవించండి, మీ కృపను తోడుగా వారికి ఉంచండి దేవా. అలాగే తండ్రి, ఈరోజు రాత్రికాల సమయంలో మీ కుమారుడు ఏ వాక్యాన్ని అయితే, ఏ మాటలైతే మాకు వినిపించనై ఉన్నారో తండ్రి, ఆ మాటలను తండ్రి మా హృదయంలో, మా మదిలో తండ్రి పదిలిపరుచుకొని తండ్రి వాటి ప్రకారంగా మా జీవితాలను మార్చుకొని మీలో జీవించటానికి, మీలో బ్రతకడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయండి దేవా. అలాగే తండ్రి, ఈ కూడికకు చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి మనం అడుగుచూ ఉన్నాం దేవా. ఎవరికైనా తండ్రి బలహీనతగా ఉన్నా, అనారోగ్యతగా ఉన్నా తండ్రి వాటి నుంచి దూరపరచండి దేవా. తండ్రి, మీరే రక్షించండి తండ్రి. ఏమైనా అనారోగ్యత ఉంటే మీరే స్వస్థపరచండి దేవా, కృప చూపించండి అయ్యా. అలాగే తండ్రి, ఎవరైనా తండ్రి ఈ కూడికకు రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి వారిని అందరినీ సకాలానికి రప్పించండి దేవా. ప్రతి ఒక్కరు తండ్రి మీ మాటలు విని తండ్రి వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మీ కృపను తోడుగా ఉంచండి మా దేవా. తండ్రి, ఆదిలో ఉన్నాం దేవా, అంచె నిమిషం వరకు తండ్రి మీరే అధ్యక్షులుగా ఉండి తండ్రి మీరే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకుంటారని క్రీస్తు ప్రభులు వారి పేటి ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థించిన వారికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత వారం మనం మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన కొన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకోగలిగాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారండి. సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన ద్వారా జరిగాయి. ప్రియులారా, అయితే అవి జరగడం చూసి ఏమనుకున్నారు అంటే, ఎవరో ప్రవక్త వచ్చాడు అనుకున్నారు, లేదంటే ఒక రాజు అనుకున్న హేరోదు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, యోహాను గారు తిరిగి మృతులలో నుండి లేచాడు అని అనుకుంటున్నారు. ప్రియులారా, మరి హేరోదు యోహాను మృతులలో నుండి లేచాడు అనడంలో మరి ఎందుకు అనవలసి వచ్చిందో, ఎందుకు అన్నాడో
మరి చెప్పడం జరిగింది ప్రియులారా. చంపించింది ఆయనే. ఎవరిని? యోహాను గారిని. మరి హేరోదు పుట్టినరోజు వేడుకలో కుమార్తె హేరోదియా నాట్యమాడింది. నాట్యమాడటంతో మరి అందరూ మెచ్చుకున్నారు, ఆయన కూడా మెచ్చుకున్నాడు. నీకేం కావాలో చెప్పు, ఈ రాజ్యములో సగభాగం ఇచ్చేయమంటావా, నీకేం కావాలో అది ఇస్తానన్నప్పుడు ఆమె యోహాను తల పళ్ళెములో పెట్టి కావాలి నాకు అన్నది. చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట, హేరోదు ఇచ్చినటువంటి మాటను బట్టి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి వారిని బట్టి ఆ మాట తప్పలేకపోయాడు. యోహాను తల కొట్టించి పళ్ళెములో పెట్టి తనకిచ్చాడు. అది పట్టుకెళ్ళి తన తల్లికి ఇచ్చింది ఆమె. జరిగినటువంటి సిచ్యువేషన్ని అక్కడ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఏమండి, నేను ఇలా చంపించాను, అతడే తిరిగి మృతులలో నుండి లేచి ఉండొచ్చు అనుకుంటున్నాడు యోహాను గారు. కాబట్టి ప్రియులారా, ఆ విషయాన్ని అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక 30వ వచనం నుంచి చూస్తే ప్రియులారా, మరి మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి చూస్తే ప్రియులారా, అపోస్తలులు యేసునొద్దకు వచ్చి అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. రైట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అండి. ఏమేమి చేశారో వాళ్ళు తిరిగి సబ్మిట్ చేస్తున్నారు ప్రియులారా. పని అంతటిని కూడా అప్పగిస్తున్నారు ప్రభువుకి. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనిడని చెప్పాను. ఎందుకు రెస్ట్ తీసుకోమంటున్నాడు అని అంటే ప్రియులారా, వాళ్ళు అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైన వారికి అవకాశము లేకపోయిను. భోజనం చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయిందంటండి. ఎందుకంటే చాలామంది వచ్చేస్తున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ స్వస్థపరచాలి, వారికి కావలసినటువంటి మాటలు బోధించాలి. ఇదంతా జరిగేసరికి వీళ్ళకి విశ్రాంతి లేకుండా పోయింది. అందుకని రెస్ట్ తీసుకోండి అరణ్యంలోకి వెళ్ళి అన్నాడు. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిపోయారు. వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడకు కాలినడకన పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. చూసారు పిల్లలు, ఎంత ఆసక్తి అండి. ప్రభువు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసేవారండి కాలినడకన కదా. కాలినడకన ప్రభు దగ్గరికి వచ్చేసేవారు. ప్రభు ఎక్కడున్నాడో చూసేవారు. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆచూకీ దొరికిందో అక్కడ వెళ్ళిపోతుండేవారు నడక పరుగెత్తి. చూసారు పిల్లలు, ఎంత ఆసక్తితో నిజంగా వాళ్ళు ఏదేమైనా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకంటే ముందు వెళ్ళిపోయారండి వాళ్ళు. యేసుప్రభు వారి కంటే శిష్యుల కంటే ముందుగా జనం వెళ్ళిపోయారు. యేసు ఆ గొప్ప జన సమూహమును చూచి ఒక మాట అన్నాడు ప్రియులారా. అర్థమవుతుంది అందరికీ. చాలా మంది వచ్చేసారు, చాలా మంది జనం వచ్చేసారు. ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట కనపడుతుంది ప్రియులారా. ఏమండి, వాళ్ళకి పరిస్థితి ఎలాగుందంటే, వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ప్రియులారా, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారట వాళ్ళు. కాపరి లేని గొర్రెలు అంటే ఎలాగుంటాయి? వారి ఇష్టం ఎటు పడితే అటు వెళ్తాయి. అర్థమైందండి. కాపరు ఉన్నాడు అనుకోండి, ఒక సరైన క్రమంలో నడిపిస్తాడు. ఏమండి, చాలా మంది అండి ఇంటి దగ్గరే ఉండి ఏదో యూట్యూబ్ చూద్దాం అనుకునేటువంటి వాళ్లకు ఈ మాట అర్థం అవ్వాలి ప్రియులారా.
అర్థమైందండి? చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటి? ఇంటికాడ ఉంటే సరిపోదా? ఇంటికాడ ఉండి ప్రభువుని స్తుతిస్తే సరిపోదా? ఇంటికాడ ఉండి దేవుని మాటలు వినేసి దేవుని పాటలు పాడేసుకుని ఉంటే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. వాళ్ళ కాపరు ఉన్నాడా? వాళ్ళకి ఏమండి ఉన్నాడా? లేడు. సంఘములో ఉన్నారనుకోండి ప్రియులారా, సంఘములో ఉంటే కాపరు ఉంటాడు. ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేసేవాడు ఉంటాడు. అర్థమైందా? మనల్ని కనిపెట్టి మనకు తగినటువంటి ఆహారం పెట్టేవాడు ఉంటాడు ఇక్కడ. అర్థమైందా ప్రియులారా? మనకు కావలసినటువంటి ఆహారం పెట్టేవాడు ఉంటాడు. బయట ఏమి ఆహారం వస్తుంది? ఏమండి అలా అనుకునేవారు ఉంటే ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. అంటే ఇక్కడ చెబుతున్నటువంటి ఉద్దేశం వేరు మళ్ళాని. అర్థమైందండి? ఇక్కడ ఈ సందర్భంలో చెబుతున్నటువంటి ఉద్దేశం వేరు. అంటే వీళ్ళ పరిస్థితి త్రోవ తప్పిన వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రజలంతా ఎలా ఉన్నారు? త్రోవ తప్పిన వారిగా ఉన్నారనమాట అండి. నడిపించేవాడు లేడు. ఒక క్రమబద్ధంగా నడిపించేటువంటి నాయకుడు లేడు వీళ్ళకి. నాయకుడు లేనప్పుడు వాళ్ళందరూ ఎలా క్రమంగా నడవగలరు? ఒక దేశంలో నాయకత్వం లేదనుకోండి, ప్రజలంతా కూడా ఎలా పడితే అలా ఉంటారు. అంతేనా? ఏదైనా దేశంలో గవర్నమెంట్ లేదనుకుందాం ఒకసారి. గవర్నమెంట్ లేకపోతే ఈ వ్యవస్థలు మరి కంట్రోల్ వ్యవస్థ లేకపోతే ప్రియులారా మరి ఈ పరిస్థితి ప్రజా పరిస్థితి ఎలా ఉంటుందో నిజంగా అది చాలా భయంకరం ప్రియులారా. అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అంతేనా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. క్రమబద్ధంగా నడుస్తారా? క్రమం ఉండదు. క్రమం ఉండదు ప్రియులారా. అక్రమంగా ఉంటారు వాళ్ళు. ఎవరు అడుగుతారు వాళ్ళని? తప్పు చేస్తే ఎవరు అడుగుతారు? అక్రమంగా నడుచుకుంటే ఎవరు అడుగుతారు? అక్రమంగా దోచుకుంటే ఎవరు అడుగుతారు? అక్రమంగా మరి చంపేస్తే, అన్యాయంగా చంపేస్తే ఎవరు అడుగుతారు? ఈ వ్యవస్థలన్నీ లేకపోతే ప్రియులారా. కాబట్టి నాయకత్వం లేనటువంటి రాజ్యం ఎలాగైతే పతనమైపోతుందో, కాపరి లేకపోతే గొర్రెలు అలాగా చెదిరిపోతాయి ప్రియులారా. అలాగే సంఘము కూడా మరి ఒక నాయకుని అనుసరించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. వాస్తవమే కదా? దేవుని పిల్లలారా, ఈ ప్రజలంతా ఎలా ఉన్నారు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అన్నాడు. చూడండి ప్రియులారా. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కాపరి లేడు వీళ్ళకి. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అర్థమైందా? వారు తమకు నచ్చిన మార్గం ఎంచుకునే వాళ్ళు నడుస్తున్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి వాళ్ళ మీద కనికర పడుతున్నాడు ప్రభువు. దారి తప్పినటువంటి వారందరిని చూచి కనికర పడుతున్నాడు. మనము కూడా కనికర పడాలి ప్రియులారా. చాలా మంది దారి తప్పిపోతున్నారు. అవునా? చాలా మంది దారి తప్పిపోతున్నారు. ప్రభువును వదిలేశారు, త్రోవ తప్పిపోతున్నారు. వాళ్ళ మీద కనికర పడవలసిన బాధ్యత ఉంది ప్రియులారా. కాబట్టి ఏం చేస్తున్నాడంటే చూడండి, వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. అదవుతుంది మీ అందరికీ? చాలా విషయాలు బోధించాడంటే. ఏమండి, కనికర పడితే ఏం చేస్తున్నాడు ఇక్కడ? కనికరపడి ఏం చేస్తున్నాడు? అనేక సంగతులు బోధింపసాగెను. చూసారా? కనికరం ఏం చేసింది? అనేకమైన విషయాలను బోధించడానికి కారణమైంది ప్రియులారా. అంటే మనము కూడా ఇతరుల ఎడల కనికర పడితే వాళ్లకు మనం ఏం చెప్పాలి? ఇదిగో దైవ సంగతులు వాళ్ళకి బోధించాలి ప్రియులారా. యేసుప్రభు వారు కూడా వారికి అనేక సంగతులు బోధిస్తున్నారు ప్రియులారా. బోధించిన తర్వాత చాలా పోయిన తర్వాత చూడండి ప్రియులారా, 35వ వచనం చదువుతున్నాం మనం. ఓకేనా? అందరూ ఇక్కడే ఉన్నారు కదా. చాలా పోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. ఏమండి, చాలా పోయిందంటండి, చీకటి అయిపోతుంది. అప్పుడు యేసుప్రభు వారు
శిష్యులు ఏమంటున్నారంటే, ప్రభువా ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయింది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. శిష్యులు ఏమని చెప్తున్నారు యేసుప్రభు వారికి? ఏమండి, చాలా టైం అయిపోతుంది కదా, కాబట్టి వీళ్ళని పంపించేయండి, వాళ్ళు ఆహారం కొనుక్కుని తింటారు అంటున్నాడండి. అర్థమైందండి? ఆహారం కొనుక్కుని తింటారు కాబట్టి వాళ్ళని పంపివేయండి అని శిష్యులు యేసుప్రభు వారికి చెప్తున్నారు ప్రియులారా. కానీ యేసుప్రభు వారికి అది ఇష్టం ఉండదు. అర్థమైందండి? తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరినైనా సరే ప్రియులారా, ఒక విషయం మనం గమనించుకోవాలి ప్రియులారా. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ కూడా ఎప్పుడు కూడా మీరు గమనించండి, తృప్తిపరచి సంతోషంగా పంపించాడండి ఆయన. అర్థమైందా మీకు? ఎవరిని కూడా ప్రియులారా ఆహారం పెట్టకుండా పంపించలేదండి. చాలా సందర్భాలు మీరు చూస్తే నిజంగా. ఏమండి, కొన్ని వ్రాయబడ్డాయి, ఇంకా ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. కొన్ని వ్రాయబడ్డాయి ప్రియులారా, కొన్ని వ్రాయబడ్డాయి. మనం యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు కొన్ని వ్రాయబడ్డాయి. కానీ ప్రియులారా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు ప్రియులారా. శిష్యులేమో ప్రజలని పంపివేయండి అని అడుగుతున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి ప్రియులారా, అందుకైన మీరు వారికి భోజనం పెట్టుడనగా. చూసారా ప్రియులారా, మీరే పెట్టండి అయ్యా భోజనం. చూడండి ప్రియులారా, అసలు యేసుప్రభు వారు ఎవరిని కూడా ఆకలితో పంపడం. ఆయన పరిస్థితి, ఆయన పద్ధతి అది. అర్థమైందండి? ఎందుకంటే సమస్తమును కలిగించింది ఆయన. మనం ఆకలితో ఉండాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? అర్థమైందా? ఈ సర్వ సృష్టి కూడా ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఉన్నవన్నీ, ఈ భూమి మీద ఉన్నవన్నీ ఫలవృక్షాలు, ఆహార పదార్థాలు ఏవైనా సరే ప్రియులారా యేసు ప్రభు లేకుండా కలగలేదండి, కలగలేదు. ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినటువంటి ఆయన తన దగ్గరకు వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారికి ఆహారం పెట్టకుండా అనుకుంటున్నారా? ఆహారం పెట్టకుండా పంపించాడు ప్రియులారా. మీరే ఏర్పాటు చేయండి అన్నాడండి శిష్యులకి. వాళ్ళు ఏమంటున్నారు? సరే ప్రభు అంటలేదు. ఏమండి, వారు ఏమన్నారంటే, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని అడుగుతున్నారు ప్రియులారా. ఏంటి ఇంతమంది ఉన్నారే? అర్థమైందా? ఎంతమందికి ఆహారం మేము ఎలా సిద్ధపరచాం అని అడుగుతున్నారు ప్రియమైన దేవుని ప్రియులారా. అయితే చూడండి ప్రియులారా, అందుకు ఆయన యేసుప్రభు వారు అడుగుతున్నారు, మీరు పెట్టడం సాధ్యం కదా? అయితేనే మీరు పెట్టడం సాధ్యం కదా? వీళ్ళ పెడితే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఏమండి, ఈయన పెడితే ఆశీర్వదిస్తే సరిపోతుంది. చాలా అద్భుతం ప్రియులారా అది. ఏమండి, ఎందుకంటే సమస్తమును కలిగించింది ఆయన. రొట్టె రావాలన్నా కలిగించింది ఆయనే. రొట్టె రావాలంటే పిండి కావాలి, పిండి కావాలంటే గోధుమ గింజ కావాలంటే గోధుమ మొక్క ఎలా వచ్చింది? భూమి. ఏమంటే భూమి ఎలా వచ్చింది? దేవుని మాట వలనే సృష్టి కలిగింది. ఇది వాస్తవం ప్రియులారా, దేవుని మాట వలన కలిగింది. యేసుప్రభు వారు లేకుండా ఏది కలగలేదు. యేసుప్రభు వారు లేకుండా ఏది కలగలేదు ప్రియులారా. వీటన్నిటిని కలిగించింది ఆయన. కానీ శిష్యులు భయపడుతున్నారు. ఎంతమందికి మేము వెళ్ళి ఆహారం ఎక్కడి నుంచి తేమో, మేము పెట్టగలమా అని అడుగుతున్నారండి. అంటే చాలా మంది ఉన్నారండి. జనసమూహం చూసి వాళ్ళకే ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి ఎలా పెట్టమయ్యా బాబు అనుకున్నారు. యేసుప్రభు వారు అడుగుతున్నారు, మీ దగ్గర
మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? ఎన్ని రొట్టెలున్నాయి మీ దగ్గర? పోయి చూడడని వారితో చెప్పాను. చూసారు ప్రియులారా, ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. ఎంతమందికి ఆహారం ఎలా తెచ్చిపెట్టాం అని అడిగినప్పుడు ఎంత ఉంది మీ దగ్గర? మీరెంతైతే ఎంత చేయగలుగుతారు? మీరు మీ వంతుగా మీరు మీ పని ఎంత చేయగలుగుతారు? మీ వైపు నుండి ఎన్ని రొట్టెలు ఇవ్వగలుగుతారు? పోయి చూడని వారితో చెప్పాను, వెళ్ళండి. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలు నున్నవనిరి. చూసారా పిల్లరా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయట. 5 రొట్టెలు 2 చేపలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనకి ఈ సందర్భం మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 21వ వచనంలో వరకు కూడా ఈ సందర్భం కనబడుతుంది ప్రియులారా. అర్థమైందండి? లూకా సువార్తలో కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావించాడు. 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. మనం ఆల్రెడీ యోహాను సువార్త చదివాం మొన్న గత సంవత్సరాల్లో. మరి యోహాను గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు 6వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు. అర్థమైంది ప్రియులారా? మత్తయి సువార్త ఏమో 14వ అధ్యాయము 13 నుంచి 21, లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17, తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ అధ్యాయాలు అందరూ ప్రస్తావించారు ఈ సందర్భాన్ని. మత్తయి గారు ప్రస్తావించారు, ఇదిగో మార్కు గారు ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ చదువుతున్నాం మనం. లూకా గారు ప్రస్తావించారు, యోహాను గారు కూడా ప్రస్తావించారు. చూసారు ప్రియులారా, 4 సువార్త సువార్తల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు అని అంటే వాళ్ళు నిజంగా ఎంత ఆశ్చర్యపోయి ఉంటారండి. ఇది జరిగి చూసి వాళ్ళ కల్లారా చూశారు కదా, వాళ్ళ కల్లారా చూసి మరి తృప్తి పడ్డారు కదా. జరిగినది ఆశ్చర్యకరమైనటువంటి ఘటన, ఇది సంఘటన ఆశ్చర్యకరమైంది. అలాంటిది నలుగురు కూడా రాయకుండా ఉండలేకపోయారేమో నిజంగానే. అర్థమైందా? ఈ సువార్తలో నలుగురు కూడా ప్రియులారా కొన్ని విషయాలను ప్రస్తావించిన వాళ్ళు కొంతమంది, కొన్ని విషయాలను ప్రస్తావించింది కొంతమంది, కానీ ఈ విషయాన్ని నలుగురు ప్రస్తావించారండి. ఎంత అద్భుతం నిజంగానే. అంటే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఇది అనిపిస్తే నిజంగానే చదువుతున్న మనకింకా నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రియులారా. అర్థమైందండి? ఆలోచించండి ప్రియులారా, ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర? 5 రొట్టెలు, చేపలేమో 2. అప్పుడు యేసుప్రభు వారు పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా. చూసారా ప్రియులారా, పంక్తులుగా కూర్చోండి, లైన్, పంక్తులు. అర్థమైందండి? పంక్తులుగా కూర్చోండి అన్నాడండి. కూర్చోవాలి అన్నాడు. అని ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుండిరి. సరే ప్రియులారా, ఎంత జనమండి. వీరి దగ్గర ఉన్నటువంటి ఆహారము 5 రొట్టెలు 2 చేపలు. అర్థమైందండి? కానీ 100 మంది 50 మంది పంక్తులుగా కూర్చున్నారు. అక్కడ పంక్తులు తీరి కూర్చున్నారు. నిజంగా
ఆ చిత్రం నిజంగా ఊహించారు ప్రియులారా, నిజంగానే 100 మంది 50 మంది, అర్థమైందండి, పంక్తులు తీరి కూర్చున్నారు. ఎంతమంది ఎంతకని వాళ్ళు కింద లెక్కిచ్చాడండి, అర్థమైందా? ఇక్కడ ఈ జనమంతా కౌంట్ చేస్తే 5,000 మంది అంటండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి, చూసారా, ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి అన్నాడు. చూడండి ప్రియులారా, ఏదేమైనా వడ్డించడానికి ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకే ఇస్తున్నాడు. అర్థమైందా? యేసు ప్రభువారు ఈ భూమి మీద సేవ చేసి తన ప్రాణాన్ని అర్పించి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ సహాయంతో మిగిలినటువంటి పని, ఆ పని కంప్లీట్ చేయడానికి శిష్యులను ఉపయోగించుకున్నాడు ప్రియులారా. యేసు ప్రభువారు చేయవలసింది చేసేసాడు, అర్థమైందండి? అది కంప్లీట్ అవ్వడానికి శిష్యులు కంప్లీట్ చేశారు ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయంతో. మీకు అర్థమైందా? ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు అయితే ఆశీర్వదించి ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చేశారు. వారికి వడ్డించండి అన్నాడు. అర్థమైందా? రైట్. అప్పుడు ఏం చేశారు చూడండి, ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. చూసారా ప్రియులారా, వీళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలే కావచ్చు. యేసు ప్రభువారు ఆశీర్వదిస్తే ప్రియులారా, నిజంగానే మిగిలిపోయేటంతగా ఆశీర్వదిస్తాడు ఆయన. అర్థమైందండి? యేసు ప్రభువారు ఆశీర్వదిస్తే మిగిలిపోయేటంతగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. యేసు ప్రభువారు ఇచ్చేది అలా ఉంటుందండి, మనుషులు ఇచ్చేటంతగా ఉండదండి, మనుషులు ఇచ్చేదిగా ఉండదు. యేసు ప్రభువారు ఇచ్చేది ఏదైనా సరే నిత్య జీవం ఇస్తానన్నాడు. అర్థమైందా? నిత్య జీవం ఇస్తానన్నాడు. అది ఎక్కువ కాలం ఉంటుందా, తక్కువ కాలం ఉంటుందా? శాశ్వత కాలం ఉండేటువంటి లోకం అది. అది నిత్య జీవం. దేవుడు ఇస్తే, యేసు ప్రభువారు ఇస్తే ప్రియులారా, అది చాలా ఎక్కువగా ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు ప్రియులారా. అది అర్థమైందా? దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువగా ఉండదు ప్రియులారా. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి పంచిపెట్టమని వడ్డించమని శిష్యులకి ఇస్తే ప్రియులారా, వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారంట ప్రియులారా. చూసారా, సమృద్ధిగా తిన్నారండి, సమృద్ధిగా తిన్నారు. నిజంగా చెప్పాలంటే ప్రియులారా, మన ప్రభువు ఏది ఇచ్చినా కూడా నిజంగా సమృద్ధిగా ఉంటుంది ప్రియులారా. మనకిచ్చినటువంటి ఆత్మ కూడానండి, మనకు సహాయంగా ఉండడానికి ఇచ్చినటువంటి ఆత్మ కూడా మనకు సమృద్ధిగా ఇచ్చాడు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే మనకి ఇచ్చినటువంటి వాక్యము కూడా మనకి సమృద్ధిగా ఇచ్చాడు ప్రియులారా. సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా నేర్చుకోండి, సమృద్ధిగా పూజించండి. బైబిల్ బాగా చదివి మీరు సమృద్ధిగా పూజించవచ్చు. ఆత్మీయంగా మీరు బాగా బలపడడానికి సమృద్ధిగా మీకు ఆహారం పెట్టాడు. మనందరికీ ఆహారం పెట్టాడు బైబిల్లో. మన ఆత్మ బలపడడానికి, మన ఆత్మ నిరంతరము కూడా జీవించడానికి, మన ఆత్మను నిరంతరము జీవింపచేయడానికి బైబిల్లో ఎన్నో తన మాటలు ఆహారంగా పెట్టాడు ప్రియులారా. సమృద్ధినిస్తాయి ఈ మాటలు. వీటిని ప్రజలు ఏం చేస్తున్నారంటే కొన్ని మాటలే తీసుకుని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ప్రియులారా, మన ఆత్మీయ జీవితం ఎదగడానికి సమృద్ధిగా
ఇందులో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, జీవాహారం పెట్టేటి ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని మనం నేర్చుకోవాలి, ఇది మనం అభ్యసించాలి. అర్థమైందా? ఇది అభ్యసించగలిగితే మన ఆత్మీయ జీవితం చాలా ఉన్నతంగా పెరుగుతుంది ప్రియులారా. మన ఆత్మ సమృద్ధిగా ఉండటానికి సమృద్ధి కలిగినటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో మామూలుగా వ్రాయబడిన గ్రంథం కాదు ప్రియులారా ఇది. అర్థమైందా? ఏదో సాధారణంగా చదువుకునేటువంటి పుస్తకం వంటి పుస్తకం కాదు ప్రియులారా బైబిల్. ఇది మహాజ్ఞాన గ్రంథం. అర్థమవుతుందా? మహాజ్ఞాన గ్రంథం. అందరికీ కూడా సమృద్ధిగా ఆహారం పెట్టేటువంటి గ్రంథం. అందరి ఆత్మలను ప్రియులారా జీవముతో నింపేటువంటి వాక్యం ప్రియమైన దేవుని ప్రియులారా. ఇక్కడ ఆహారం పెట్టినా సరే ఎలా పెట్టాడు ఆయన? ఆహారం పెట్టినా సరే సమృద్ధిగా పెట్టాడు. మరి భౌతిక సంబంధమైన ఆహారమే సమృద్ధిగా పెట్టినప్పుడు మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఇంకెంత సమృద్ధిగా పెట్టుంటాడు? అది ఆలోచించట్లేదు ప్రజలు. అర్థమైందా ప్రియులరా? ఇదిగో వాక్యం బైబిల్ మనం చదువుతుంటే ప్రియులరా మన ఆత్మీయ జీవితం ఎంత ఉన్నతంగా ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది ప్రియులరా. అందుకు బైబిల్ని అభ్యసించాలి ప్రియమైన దేవుని ప్రియులరా. రైట్. ఇక్కడ తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. చూసారు ప్రియులారా? 5,000 మంది అంటే ఎంత సంఖ్య ఉండొచ్చు ప్రియులారా? ఆలోచించండి. వాళ్ళందరూ ఏమైనా పట్టుకొచ్చి ఏమైనా వేసారా? కానుకలు వేసారా? 5,000 మంది ఏమైనా ఈ ఖర్చును భరించుకున్నారనుకున్నారా? ఏమీ లేదు ప్రియులారా. ప్రభువే అందరికీ ఆహారం పెట్టగలిగాడు ప్రియులారా. ఎందుకంటే సమస్తమును కలిగించిన వాడైనా. తిని తృప్తి పొందినటువంటి వాళ్ళు ఎంతమంది? 5,000 మంది పురుషులు అన్నాడు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు? పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? అర్థమైందండి? రైట్. ఇంకా జరుగుతున్న విషయం చూడండి. అక్కడ ఆయన జన సమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. అందరికి అర్థమవుతుందండి? ఇది జరిగిపోయిన తర్వాత ఆయన జనసమూహమును పంపేసి ఇంతలో ఏం జరిగిందంటండి? దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాడంటండి. వెంటనే వెళ్ళిపోండి మీరు. ఎక్కడికి? బెత్సయిదాకి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ వీళ్ళకి షెడ్యూల్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోవాలి. అర్థమైందండి? కాబట్టి చూడండి ప్రియులారా, ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. వీళ్ళని పంపేసి వాళ్ళకి వీడుకోలిచ్చి ఈయనేమో ప్రార్థన చేయటకు వెళ్ళాడు ప్రియులారా. అర్థమైందా? రైట్. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. అంతే కదండి, అవతలకు వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. ఏమండి? తొందరగా వెళ్ళిపోండి మీరు అన్నాడు. తొందరగా వెళ్ళండి మీరు అన్నాడు. బలవంతం చేశాడు వాళ్ళని. ఇంతలో ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. కొండకి వెళ్ళిపోయి, కొండ దగ్గరికి వెళ్ళిపోయి సాయంకాలం అయిపోయింది. దోణి సముద్రం మధ్యలోకి వచ్చింది. అప్పుడు ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. చూసారు పిల్లరా? ఆయన ఒంటరిగా ఉండిపోయాడు. ఆయన మీ శిష్యులు బయలుదేరారు. దోణి ఎక్కి బయలుదేరారు. మధ్యకు వచ్చింది దోణి.
అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా. ఏమంటే గాలి కొట్టేస్తుంటే పడవ నడపడం చాలా కష్టమే, అంతే కదండి. అప్పుడు ఆయన చూసి, అర్థమైందండి, యేసుప్రభు వారు చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున, చూసారు ప్రియులారా, రాత్రి ఇంచుమించు 4వ జామున అంటే చాలా టైం అయిపోయింది. 4:03 అయిపోయి ఉంటుంది టైం, రాత్రి, అంతే కదా. మరి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, చూసారు ప్రియులారా, సముద్రం మీద నడుచుచు. ఏమండి, ప్రభువు సముద్రము మీద నడవగలడా అంటే నడవగలరా ప్రియులారా? ఆయనకి ఏం ఆటంకం? ఏది ఆటంకం లేదు ఆయనకి. సమస్తాన్ని కలిగించిన వారైనా, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈయన నడుచుస్తున్నటువంటి సముద్రం కూడా ఆయన కలిగించిందే. అర్థమైందా ప్రియులారా? సముద్రమును కలిగించినటువంటి ఆయనకు సముద్రము లోబడతాదా? లోబడుతుంది, లోబడాలంతే. అర్థమైందా ప్రియులారా? సముద్రము మీద నడవడానికి అది సహకరించాలి. అర్థమవుతుందా ప్రియులారా? ఎందుకంటే ఆ సముద్రాన్ని కలిగించింది ఆయనే కనుక ఆయనకు సహకరించాలి. ఏమండి, ఒక అంజూరపు చెట్టును శపించాడు. కారణం ఏంటి అంటే కలిగించిన ఆయనకే పండ్లను ఇవ్వనిదిగా అది కనబడుతుంది, అంతే కదండి. అంతేకాకుండా మనకు కూడా పాఠం నేర్పించడానికి జరిగింది అది. ఇక్కడ చూడండి ప్రియులారా, సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటి పోవాలని ఉండేను. వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏమండి, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసారు. వీళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు భూతమని తలంచి కేకలు వేసిరి. చూసారు ప్రియులారా? భయం, భూతం వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. అంటే అప్పటికి భయాలు ఉన్నాయి ప్రియులారా, అర్థమైందండి. భూతం సముద్రం మధ్యలోకి వచ్చేసింది అనుకున్నారు వాళ్ళు. వీళ్ళని దాటి వెళ్ళిపోతుంటే అయ్యో భూతం వచ్చేసింది మధ్యలోని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళని చూసి ప్రభు అంటున్న మాట ఏమన్నాడు? అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి అన్నాడు. చూడండి ప్రియులారా, ఇంకా ఆయన మాట్లాడితే చాలు, అంతేనా? ఆయన మాట్లాడితే చాలు, ధైర్యం వచ్చేది వీళ్ళకి. వారిని పలకరించి ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకూడని చెప్పాను అన్నాడండి. భయపడకండి, నేనే అన్నాడండి. చూసారు ప్రియమైన దేవుని ప్రియులారా, ఆలోచించండి. మరి ఈ నావ నడిపించలేకపోతున్నారు వీళ్ళు, ఈ దోణిను నడిపించలేకపోతున్నారు. కానీ యేసు రాగానే ధైర్యం వచ్చింది ప్రియులారా. మనం కూడా దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు ప్రియమైన దేవుని ప్రియులారా. ఈ జీవితం అనేది కూడా ఈ లోకం అనేటువంటి సముద్రములో మన జీవితం కూడా ఒక నావ లాంటిది ప్రియులారా. సముద్రం అనేటువంటి ఈ లోకంలో మన జీవితము ఒక నావ, దోణి లాంటిది ప్రియమైన దేవుని ప్రియులారా. ఈ దోణి లాంటి ఈ జీవితాన్ని మనం సాగించాలంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో మనం ఈ జీవితాన్ని సాగించాలంటే ప్రియులారా, లోకాన్ని అనుసరిస్తే మనం సరైన విధంగా కొనసాగించుకోలేము ప్రియులారా. ప్రభువు ఉంటేనే ఆ జీవితం గొప్పదండి. ప్రభువు మన జీవితంలోకి వస్తేనే
మన జీవితం గొప్పది. మనంతటా మనం గొప్పగా బ్రతికేద్దాం అనుకుంటే మన వల్ల కాదు ప్రియులారా. అర్థమైందండి? యేసుప్రభు వారిని దాటిపోవాలని చూశాడు. అర్థమైందండి? శిష్యులు చూశారు. శిష్యులు చూసి ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు. కేకలేసేసారు వాళ్ళు. ఆయనను చూసి తొందరపడ్డారు. వెంటనే ఆయన పలకరించేసరికి ధైర్యం తెచ్చుకున్నారండి. ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువు ధైర్యపరిచాడు వాళ్ళని. అర్థమైందండి? నిజంగా మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ప్రభువు మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి ప్రియులారా. అర్థమైందా? ప్రభువు మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఒక ఉదాహరణకి ఏంటంటే ప్రియులారా, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు చూసారా? అర్థమైందా? మళ్ళీ ఈ లోకంలో ఉన్నటువంటి వారిలాగా మీరు దుఃఖముఖులు అయి ఉండకండి. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, వారి గురించి మీకు వివరంగా తెలియజేస్తాను అని చెప్పాడు ప్రియులారా. చెప్పాడా లేదా? అలా చెప్పినటువంటి మాటలు ఒక కుటుంబానికి ఆదరణ కలిగిస్తాయి కదా? కలిగించవా? కలిగిస్తాయి ప్రియులారా. ధైర్యాన్ని ఇస్తాయి కదా? ధైర్యాన్ని ఇస్తాయి. ఇంకా ఎన్నో మాటలు దేవుడు తన గ్రంథములో రాయించాడు కదా, ఆ మాటలన్నీ మనకు ధైర్యాన్ని ఇస్తాయి కదా? ధైర్యాన్ని ఇస్తాయి ప్రియులారా. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడేసరికి, పలకరించేసరికి ధైర్యం వచ్చేసింది. ధైర్యం తెచ్చుకోనండి అనేసరికి ధైర్యం వచ్చేసింది ప్రియులారా. నేనే భయపడకండి అన్నాడు. అర్థమైందండి? భయపడకండి అన్నాడు. అప్పుడు చూడండి ప్రియులారా, తరువాత ఆయన ధోని ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అప్పటి వరకు ఏమొస్తుంది? గాలి. వాళ్ళు నడిపించలేకపోతున్నారు ప్రియులారా. గాలి విసిరి కొట్టేసరికి ఈ ప్రయాణాన్ని కొనసాగించలేకపోతారు. అలాగే ఈ లోకములో మన ప్రయాణ జీవితంలో అనేకమైనటువంటి కష్టాల లాంటి అలలు కొడితే, గాలి వీస్తే మన జీవితం కూడా కొనసాగించలేం ప్రియులారా. అవునా కదా? అవునండి. మన జీవితాన్ని కూడా మనం కొనసాగించలేము నిజంగానే. ఈ లోకములో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతాయి ఈ లోకంలో. యేసుప్రభు వారు లేకపోతే మనం వాటిని జయించలేం ప్రియులారా. ఆయన లేకపోతే మనకు ధైర్యం లేదు. ఆయన వస్తే మనలోకి వస్తే ఏమనిగిపోతాయి? ఇదిగో ఇక్కడ వారి యొక్క ధోనిలోకి వచ్చేసరికి గాలి అణిగిపోయిందంటండి. గాలి అణిగిపోయిందంట ప్రియులారా. గాలి అణిగిపోయింది. ఎందుకంటే గాలి, సముద్రము వీటన్నిటిని కలిగించింది ఆయన గనుక ఆయనకు అవన్నీ కూడా లోబడవలసిందే, లోబడాలి. మీరు నిజంగా ఆలోచించండి ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్నవన్నీ మన ప్రభువుకు లోబడుతున్నాయండి. నడవడానికి దారిగా మారిపోయినాయి అవి. యేసుప్రభు వారు నడవడం ప్రారంభిస్తే సముద్రము కూడా దారిచ్చింది. ఇచ్చిందా? ఆయన ఆ ధోనిలోకి అడుగు పెడితే అంత ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు, నావను నడిపించలేకుండా ఉన్నారు వాళ్ళు. వెంటనే గాలి అణిగెను. గాలి అణిగిపోయిందండి. గాలి అణిగేసరికి నావ చాలా చక్కగా వెళ్ళిపోతాయి. అలాగే ప్రియులారా, ప్రభువు మన జీవితంలో ఉంటే మన జీవితం అనేటువంటి నావ కూడా చక్కగా వెళ్తుంది ప్రియులారా. అర్థమైందండి? రైట్. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. చాలా ఆశ్చర్యమండి నిజంగానే కదా. ఆయన రాగానే గాలి అణిగిపోయింది. గాలి అణిగిపోయింది ప్రియులారా. అందుకు ఆశ్చర్యమే కదా, విభ్రాంతి. రైట్. ఇక చూస్తే ప్రియులారా, అయినను వారి హృదయము కఠినమాయను కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. అయినను
ఎంత అద్భుతం జరుగుతుంది కదా ఇక్కడ. ఆయన సముద్రం మీద మీద నడిచి వచ్చేస్తున్నాడు. ముందు జరిగిన అద్భుతం ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడు. 12 గంపలు ఎత్తారు. అదో అద్భుతమైతే ఇది ఇక్కడ సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు ఆయన. ఒక దారిలా మారిపోయింది సముద్రం. అర్థమైందా పిల్లరా? అయినను వారి హృదయము కఠినమాయెను. ఏమంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లరా, ఒకనాడు శిష్యుల మనసులు కఠినములాయెను అని మనం వారి గురించి చెప్పుకునే కంటే ఈనాటి ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమండి, వాళ్ళు తెలుసుకొని గొప్పగా పనిచేశారు. అప్పుడు శిష్యులు ఒకవేళ వాళ్ళ హృదయాలు ఒకవేళ కఠినమైతే అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా లేదా? శిష్యుల హృదయాలు ఇవన్నీ చూసినా సరే ఒక్కొక్కసారి వారి హృదయాలు కఠినమై ఉండొచ్చు. కానీ తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా సాగించారో, ప్రభువు కొరకు వారి జీవితాలు ఎంత అంకిత భావంతో పనిచేశాయో మనం చదువుకుంటాం ప్రియులారా. పత్రికలు చదివినా, అపోస్తుల కార్యం చదివినా వారి జీవితాలు కనబడతాయి ప్రియమైన దేవుని ప్రియులారా. ఇక్కడ ఒకవేళ కఠినపరుచుకుంటే కఠినపరుచుకోవచ్చు, కానీ ఎంతగా పనిచేశారో ఆ పని కనబడుతుంది ప్రియులారా. ఈరోజు పరిస్థితి చూడండి, ఈరోజు పరిస్థితి చూడండి, సమాజపు పరిస్థితి చూడండి. ఎన్ని కార్యాలు చూస్తున్నా ప్రియమైన దేవుని పిల్లరా, యేసుప్రభు వారి యొక్క మాటలు అనేక మంది చెవులలో పడుతున్నా వాటికి లోపడకుండా ఉంటున్నారు అని అంటే వారి హృదయం ఏమైనట్టు అనుకున్నారు? కఠినమైంది పిల్లరా. అర్థమైందా? నీ జీవితంలోనికి ప్రభు వస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటది అని ప్రభు బోధిస్తుంటే కఠినపరుచుకునేవారు లేరా? యేసు ప్రభు వారిని నమ్మటం వల్ల మీకు నిత్యజీవం ఉంది అని ప్రకటిస్తే హృదయాలను కఠినపరుచుకున్న వారు లేరా ప్రియులారా? కఠినపరుచుకుని ఇది ఒక మత గ్రంథం అని ముద్రేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా ప్రియులారా? వాళ్ళు నమ్మరు, నమ్మడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళని కూడా నమ్మనివ్వరు. అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా ఈ లోకంలో. అంటే వాళ్ళ హృదయాలు అంత కఠినమైపోయాయి. అర్థమైందా? ప్రభు మాటలు వినకుండా, ప్రభు యొక్క త్రోవలో నడవకుండా కఠినపరిచే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కొన్ని చోట్ల వాక్యం ఉండదు. ఉంటది అనుకున్నారా? వాక్యం ఉండదు, ఆర్భాటంగా ఉంటది తప్ప వాక్యం ఉండదు ప్రియమైన దేవుని ప్రియులారా. వాక్యం ఉన్న చోటికి ఎవరు రారు. వారి హృదయాలు నిజంగా కఠినమైపోతాయి. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పేస్తారు, వాక్యం చెప్తే వాక్య ప్రకారంగా నడవాలి, అందుచేత అక్కడికి రారు. అంతేనండి. అప్పుడు వాళ్ళు హృదయాలు ఏం చేసుకుంటారు? వాళ్ళు కఠినపరుచుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా ఈ రోజుకి. ఆలోచించిన ప్రియమైన దేవుని ప్రియులారా, వాళ్ళ హృదయం కఠినమైపోయింది. అయినను చూడండి 52వ వచనం, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహింపలేదంట ప్రియులారా. గ్రహించలేదంట వీళ్ళు. రొట్టెలను కూర్చున్నటువంటి సంగతి కానీ, ఈ సముద్రం మీద నడిచినటువంటి సందర్భాన్ని కానీ వాళ్ళు ఇవన్నీ ఏవి కూడా గ్రహించలేకపోయారు ప్రియమైన దేవుని ప్రియులారా. ఈరోజు సమాజం కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి కూడా గ్రహించలేని స్థితిలో ఉంది ప్రియమైన దేవుని ప్రియులారా. ఏమంటే ప్రపంచాన్ని కలిగించింది ఆయన. అలాంటి ఆయనను గ్రహించలేని వారుగా ఉన్నారంటే నిజంగా ఆలోచించవలసిన విషయమే ప్రియులారా. అంటే వాళ్ళ యొక్క హృదయాలు ఏం చేసుకున్నారో తెలుసా? కఠినపరిచేసుకున్నారు. రైట్, తర్వాత చూడండి, తొందరగా చదువుతాం. 53వ వచనం, వారు అవతలకు వెళ్ళి గిన్నె శరతు దగ్గర ఒడ్డుకు వచ్చి
దరి పట్టిరి. చూసారు ప్రియులారా, గిన్నె సిరతు అనగానే మనకు ఒక సందర్భం గుర్తుకొచ్చేది. అదేంటంటే దయ్యము పట్టినవాడు ఉన్న చోటు. అర్థమైందండి? అలాంటి వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు అతను? ఆ వ్యక్తి దయ్యము పట్టి తనను తాను గాయపరుచుకుంటూ ఎన్ని సంఖ్యలు వేసినా తొత్తినీలుగా చేసినటువంటి సమాధుల్లో ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని బాగుపరిచి వస్త్రాలు వేసుకున్న వాడిగా కనబడేటట్టు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నటువంటి సందర్భం ఊరు ప్రియులారు ఇది. నెక్స్ట్ చూడండి, వారు తోనే దిగగానే జనులు ఆయన గుర్తుపట్టి, చూసారు ప్రియులారా, యేసుప్రభు వారిని గుర్తుపెట్టేశారండి తోనే దిగగానే. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఒక మహా అద్భుతం జరిగింది. వాళ్ళకి అల్లారా చూశారు నిజంగానే. ఆ వ్యక్తిని నిజంగా బంధించడానికి ప్రయత్నించారు. దయ్యం పట్టినటువంటి అతన్ని బంధించడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళలో ఎవరి వల్ల కాలేదు. అలాంటి వ్యక్తిని బాగుపరిచిన ఆయన ఇక్కడికి వచ్చేసరికి నిజంగా గుర్తుపెట్టారండి. గుర్తుపెట్టారు ప్రజలు. ఆ ప్రదేశం అందంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు, చూసారా, ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచము మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి. చూసారు ప్రియులారా, మంచాల మీద తీసుకొచ్చేసారంటండి యేసుప్రభు వారి దగ్గరికి ఆ ఊరు వాళ్ళందరూ. అర్థమైందండి? వాళ్ళందరూ చూడండి ప్రియులారా, ముగించుకుందాం, చివరికి వచ్చేస్తున్నాం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో, చూసారు ప్రియులారా, ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో, ఎక్కడెక్కడ ప్రవేశించాడో, గ్రామాల్లో పట్టణాల్లో పల్లెటూళ్ళలో, చూసారా, ఎక్కడెక్కడైతే ఆయన ప్రవేశించాడో అక్కడ జనులు రోగులను సంతవీధులలో నుంచి వారిని ఆయన వస్త్రము చెంగు, చూసారు ప్రియులారా, వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా, అంత జనసమూహములు అంతమంది మీద చేతులుంచి స్వస్థపరచడం అంటే కష్టం. కాబట్టి ఒక విషయాన్ని, ఒక సులువును ఎంచుకున్నారు వీళ్ళు. ఏమండి? వస్త్రపు చెంగు ముట్టనివ్వండి. ఏదైనా సులువైన మార్గం కావాలి మనకి, అంతేనండి, కష్టపడకూడదు. రైట్. వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనని వేడుకొనుచుండిరి. చూసారా ప్రియులారా, ఆయన్ని వేడుకుంటున్నారట, అయ్యా మీ వస్త్రపు చెంగు ముట్టుకుంటాం, ముట్టనివ్వండి. వస్త్రపు చెంగు ముట్టితే ఒక స్త్రీ స్వస్థపరచబడింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ. ఆమె యొక్క విశ్వాసం కూడా చూసారా, వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుందండి ఆ జన సమూహములో. అర్థమైందా? ఇక్కడ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలందరూ, అయ్యా మీ వస్త్రపు చెంగు ముట్టితే చాలు. నిజంగానే ఆయన వేసుకున్నటువంటి వస్త్రములోని అంత శక్తి ఉంటే ప్రియులారా, నిజంగా ఆయన శరీరమందు, ఆయన ఆత్మయందు ఇంకెంత ఉన్నతమైన శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. అంత శక్తివంతుడు మనము నమ్మినటువంటి మన ప్రభు అండి. ఎంత గర్వంగా చెప్పుకోవాలి మనం. మన ప్రభువు ఏదో సామాన్యుడు కాదు, శక్తివంతుడు, బలవంతుడు. ఆయనకు మించినటువంటి బలవంతుడు మరి ఎవ్వరు లేరు ప్రియులారా. సంసోను కంటే బలవంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? సంసోనుకు ఒకవేళ కండ బలం ఉండొచ్చు ప్రియులారా, యేసు ప్రభు వారికి జ్ఞాన బలం, ఆత్మ సంబంధమైన బలం ఉంది ప్రియులారా ఈయనకి. అర్థమైందా? ఆత్మీయ బలం, ఆత్మ బలం.
రైట్. ఆయన్ని వేడుకుంటున్నారంట. వేడుకొనిచుండిరి, వేడుకుంటున్నారు. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అన్నట్టు. చూసారా? వ్రాయబడిన మాట అబద్ధం కాదు ప్రియులారా, ఇది వ్రాయబడిన మాట అబద్ధం కాదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థపరచబడ్డారండి. ఈరోజు స్వస్థతలని చెప్పుకుంటున్నటువంటి చోట్ల అందరూ స్వస్థపరచబడి వస్తున్నారనుకున్నారా? ఏమండి? ఈరోజు స్వస్థతల పేరు చెప్పి ప్రజల జీవితాలతో మరి ఆడుకుంటున్నారు ప్రియులారా. యేసుప్రభు వారు చేసినటువంటి స్వస్థత చూసారా? ముట్టిన వారు అందరూ స్వస్థపరచబడిపోయారంటండి. ఈరోజు వెళ్ళిన వాళ్ళు కొంతమందే బాగుపడి వస్తారు, వాళ్ళ కూడా నిజం కాదు అది. అర్థమైందా ప్రియులారా? ఏమండి, ఒకవేళ మనల్ని స్వస్థపరచాలి అని దేవుడు అనుకుంటే మనల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ప్రియులారా. మనుషుల వల్ల కాదు అది. అర్థమైందా? దేవుడు చేయాలి తప్ప మనుషులు చేయలేరు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ ఆపుదామండి. 7వ అధ్యాయాన్ని వచ్చే వారం ప్రారంభించుకుందాం. ఏమండి, మనం కేవలం చదివి ధ్యానిస్తున్నాం అంతే. దీనికి మరొకటి చేర్చడం కానీ మరొకటి తీసేయటం కానీ ఇలాంటిది ఏముండదు ప్రియులారా. మనం కేవలం ఈ మాటలను మనం ధ్యానిస్తున్నాం. నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటలు ఎంత ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయో ఈ మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతున్నాయి ప్రియులారా. నిజంగా ఆశ్చర్యకులుడు అన్న పేరుకు నిజంగా ఆయన చేసేటువంటి కార్యాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయండి. అర్థమైందా? యేసుప్రభు వారు ఆశ్చర్యకులుడు, ఆలోచనకర్త. నిజంగా ఈ ఆలోచనలు ఏంటండి? నిజంగా ఆశ్చర్యం కదా. ఏమండి, అక్కడ 5,000 మందికి పైగానే జనం ఉంటే ఎంతమందికి మేము ఆహారం పెట్టగా ఎక్కడి నుండి తీసుకురాగల మా శిష్యులంటే యేసుప్రభు వారు కూర్చోబెట్టండి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగాడు. వెంటనే ఆయన ఆలోచన ఏంటండి? నిజంగానే ఏమండి, ఆయన ఆలోచన చూస్తే ఆశ్చర్యమే కదా. అంతమందికి ఆహారం పెట్టడం ఒకవేళ మనుషులకు అది సాధ్యం కాకపోవచ్చు, కానీ సమస్తాన్ని కలిగించిన ఆయనకు అది సాధ్యమే. ఆహారం పెట్టి పంపించాడు, తృప్తిగా పెట్టి పంపించాడు ప్రియులారా. మిగిలిపోయేటంతగా ఆహారాన్ని వడ్డించారు ప్రియులారా. ఆయన ఆలోచన చూడండి, అక్కడ ఆయన ఆలోచన ఎంత గొప్పది. అక్కడ అందరికీ ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడొచ్చింది? ప్రభు దగ్గర నుంచి వచ్చింది ప్రియులారా. ఓకే ప్రియులారా, ఇక్కడ ఆపుదామండి. ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వెనుకళ్ళు దేవాతి దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్.